ఈరోజు మనం సి లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. సి లాంగ్వేజ్ అనేది అన్ని లాంగ్వేజ్ల కన్నా ఫండమెంటల్ లాంగ్వేజ్. మనం ఈరోజు ట్రెండింగ్లో ఉన్న జావా, పైథాన్ అలాంటి లాంగ్వేజ్లు నేర్చుకోవాలనుకున్నా ఫస్ట్ మనం సి లాంగ్వేజ్ నేర్చుకుంటే అవి ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోగలం. మరి అలాంటి ఫండమెంటల్ సి లాంగ్వేజ్ గురించి నేర్చుకోవాలంటే మనం ఫస్ట్ కొన్ని ఫండమెంటల్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అల్గారిథం. అల్గారిథం ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ రిప్రజెంటింగ్ స్టెప్ బై స్టెప్ లాజిక్ ప్రొసీజర్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా సాల్వ్ చేయడాన్ని అల్గారిథం అంటారు. ఇది ఒక మెథడ్. అల్గారిథం క్యారెక్టరిస్టిక్స్ ఫినిట్నెస్. అల్గారిథం మస్ట్ టెర్మినేట్ ఏ ఫినిట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. అల్గారిథం అనేది కొన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్లో స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. డెఫినెట్నెస్ అంటే ఈచ్ స్టెప్ మస్ట్ బి ఎఫెక్టివ్ ద సెన్స్ ఇట్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఏ ఫినిట్ అమౌంట్ ఆఫ్ టైం. ఒక పర్టికులర్ టైంలో ఆ ప్రాబ్లం అనేది అది సాల్వ్ చేస్తుంది. ఈచ్ స్టెప్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. జనరాలిటీ. The algorithm must complete in itself so that it can be used to solve all the problems of specific type for any type input data. మనం ఇన్పుట్ ఏ డేటా ఇచ్చినా కానీ అది ఒకే మెథడ్ని ఫాలో అవుతుంది ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఈచ్ అల్గారిథం మస్ట్ టేక్ 0, 1 or more quantities as input data and produce 1 or more output values. ప్రతి ఒక్క అల్గారిథం అనేది 1 or more quantities ఇన్పుట్ డేటాని తీసుకుంటాయి, ప్రొసీజర్ చేస్తాయి అండ్ మరియు ఎన్నైనా అవుట్పుట్ వాల్యూని అవి ఇవ్వగలవు. నెక్స్ట్ మనం అల్గారిథంకి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనే ఒకటి తీసుకొని మనం అల్గారిథంని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఫస్ట్ స్టార్ట్ చేస్తాం, తర్వాత రీడ్ ద వాల్యూ ఆఫ్ ఏకి ఒక వాల్యూ ఉండిద్ది, దాన్ని మనం రీడ్ చేసుకుంటాం అంటే తీసుకుంటాం. తర్వాత వాల్యూ బి ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూని కూడా తీసుకుంటాం. స్టార్ట్ అనేది ఫస్ట్ స్టెప్. రీడ్ వాల్యూ ఆఫ్ ఏ వాల్యూని తీసుకున్నాం అనేది సెకండ్ స్టెప్. రీడ్ ద వాల్యూ ఆఫ్ బి వాల్యూని తీసుకున్నాం థర్డ్ స్టెప్. ఆ తీసుకున్న ఏ అండ్ బి వాల్యూని క్యాలిక్యులేట్ చేసి మనం సిలో స్టోర్ చేస్తున్నాం, అది ఫోర్త్ స్టెప్. డిస్ప్లే ద వాల్యూ ఆఫ్ సి. నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేసి సిలో స్టోర్ చేసుకున్న వాల్యూని మనం ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాం. డిస్ప్లే చేసేసాం. సిక్స్త్ది స్టాప్. 6 స్టెప్స్లో ఒక అల్గారిథం అనేది కంప్లీట్ చేసాం. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది. ఫినిట్నెస్ మనం ముందే చూసాం. ఫినిట్నెస్ కొన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్లో అల్గారిథం అనేది ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తుంది. తర్వాత మనం ఇంకొక అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్వాప్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే మార్చడం. ఫస్ట్ స్టార్ట్ చేసాం. రీడ్ ఏ అండ్ బి వాల్యూస్. ఏ మరియు బి వాల్యూస్ని తీసుకున్న వాటిని డిస్ప్లే చేసాం. డిస్ప్లే ఏ అండ్ బి. కంప్యూట్. ఇప్పుడు మనం ఈ ఏ అండ్ బి వాల్యూని స్వాప్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఈ మెథడ్ని మనం వాడడం వలన మనం ఏ మరియు బి వాల్యూస్ని తీసుకున్నప్పుడు ఆ రెండు స్వాప్ అవుతాయి. అంటే ఏ వాల్యూ బికి వస్తుంది, బి వాల్యూ ఏకి వెళ్తుంది. తర్వాత అలా స్వాప్ అయిన వాల్యూస్ని మనం డిస్ప్లే చేస్తున్నాం. డిస్ప్లే ఏ కామా బి. స్టాప్. మన 5th స్టెప్లో ఏ కామా బి వాల్యూని డిస్ప్లే చేసాం. స్టాప్. మనం ఇది ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిందంటే ఫస్ట్ ఒక వాల్యూని తీసుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు 20 అనుకుందాం.
తర్వాత ఇక్కడ చూద్దాం, రీడ్ ఏ కామా బి వాల్యూస్ రీడ్ చేసుకున్నాం. తర్వాత డిస్ప్లే చేసాం, ఏ ఈజ్ఈక్వల్ 20 ఏ ఈజ్ఈక్వల్ 10 బి ఈజ్ఈక్వల్ 20 డిస్ప్లే చేసాం. తర్వాత ఈ మెథడ్ని వాడి మనం ఇక్కడ ఏ ఈజ్ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఈ మెథడ్ని వాడి మనం ఈ వాల్యూని స్వాప్ చేసాం. తర్వాత ఈ స్వాప్ చేసిన వాల్యూని డిస్ప్లే చేసాం 5th స్టెప్లో. అప్పుడు ఏమొచ్చింది, ఈ రెండు చేంజ్ అయిపోయి ఏ అనేది 20 వస్తుంది, బి అనేది 10 వస్తుంది. అలా స్వాప్ అయ్యి డిస్ప్లే చేసి స్టాప్ అవుతుంది. ఇది అనదర్ ఎగ్జాంపుల్ అల్గారిథంకి. మన అల్గారిథం గురించి తెలుసుకున్నాం. అలాగే అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ ఈజ్ ఏ pictorial representation of an algorithm or diagrammatic representation of various steps involved in solving problem. ఫ్లో చార్ట్ అంటే ఏం లేదు, అల్గారిథం స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ని మనం డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ చేస్తాం. ఆ స్టెప్స్ని అవి ఎలా చేస్తాం, ఫ్లో చార్ట్ సింబల్స్, ఈ సింబల్స్ని యూజ్ చేసుకొని మనం అక్కడున్న అల్గారిథం స్టెప్స్ని ఫ్లో చార్ట్స్లో మనం డ్రా చేస్తాం. ఎందుకు మనం ఈ ఫ్లో చార్ట్ని వాడతాం, ఈ ఫ్లో చార్ట్ని వాడడం వల్ల మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ టెర్మినల్ అంటే ఇది ఓవెల్ షేప్. తర్వాత దీని పర్పస్ బిగినింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద ఫ్లో చార్ట్. ఇది మనం ఫ్లో చార్ట్కి బిగినింగ్ ఇంకా ఎండింగ్ టైమ్స్లో వాడతాం. ఇన్పుట్ అండ్ అవుట్పుట్కి మనం పారలోగ్రామ్ సింబల్ని యూజ్ చేస్తాం. ప్రాసెస్ జరిగేటప్పుడు మనం రెక్టాంగిల్ సింబల్ని యూజ్ చేస్తాం. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మ్యాథమెటికల్ డేటా ట్రాన్స్ఫర్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ఆ టైంలో మనం యూజ్ చేస్తాం. డెసిషన్ మేకింగ్, ఒక 2 డెసిషన్స్ ఉన్నాయి, అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఏ ఆప్షన్ బి ఆప్షన్. ఏది చూసుకోవాల్సి ఉందో అది మన ఇష్టం. అది డెసిషన్ మేకింగ్ అయినప్పుడు మనం అలాంటి సిచ్యువేషన్లో డైమండ్ ఆర్ రాంబస్ ఈ సింబల్ని యూజ్ చేస్తాం. ఆల్టర్నేటివ్ పాత్స్ అన్నప్పుడు అదే మనం అనుకున్నట్టే ఏ ఆర్ బి ఆల్టర్నేటివ్స్. కనెక్టర్, ఒకదాని నుంచి ఇంకో దానికి కనెక్ట్ చేసేటప్పుడు మనం ఈ కనెక్టర్ సింబల్ని వాడతాం. ఇది సర్కిల్ సింబల్ని మనం కనెక్టర్గా అనుకుందాం. ట్రాన్స్ఫర్ టు అండ్ అనదర్ పార్ట్ ఆఫ్ ఫ్లో చార్ట్. ఒక ఫ్లో చార్ట్ అయిపోయింది, ఆ ఫ్లో చార్ట్ని ఇంకో దానికి మనం ఇంకో ఫ్లో చార్ట్కి కనెక్ట్ చేస్తాం. అలాంటి టైమ్స్లో మనం ఈ సర్కిల్ అనే సింబల్ని యూజ్ చేస్తాం. ఫ్లో డైరెక్షన్, ఒక ఫ్లో ఎలా వెళ్తుంది అంటే ఫ్లో చార్ట్ మనం గీస్తాం, ఆ గీసిన ఫ్లో చార్ట్ ఏ డైరెక్షన్లో వెళ్తుందని మనం తెలుసుకోవాలంటే ఈ యారోని మనం యూజ్ చేసి తెలుసుకుంటాం. యారోస్ ఉంటే వాటిని బేస్ చేసుకొని మనం ఆ ఫ్లో చార్ట్ ఎలా వెళ్తుందని మనం తెలుసుకుంటాం. తర్వాత ప్రీ డిఫైన్డ్ ప్రాసెస్ అంటే ఒక స్పెసిఫిక్ డేటా ఉంది, అది ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ఫోల్డెడ్ రెక్టాంగిల్ సింబల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం ఫ్లో చార్ట్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందాక మనం అల్గారిథంకి చూసిన ఎగ్జాంపులే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, అదే ఫ్లో చార్ట్కి కూడా ఎగ్జాంపుల్గా చూద్దాం. మనం ఇందాకే అనుకున్నాం ఫ్లో చార్ట్ అంటే ఏం లేదు, అల్గారిథంలో ఉండే స్టెప్స్ని డయాగ్రామాటిక్ వేలో రిప్రజెంట్ చేయడమే ఫ్లో చార్ట్. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్లో మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టార్ట్ చేయడం. ఇక్కడ మనం స్టార్ట్ చేసాం. స్టార్ట్కి ఎండింగ్కి మనం ఒక సింబల్ వాడతామని ముందే అనుకున్నాం, అది ఓవెల్ షేప్, అందుకని ఓవెల్ షేప్ ఇచ్చాం. తర్వాత ఫ్లో చార్ట్ ఎలా వెళ్తుంది ఆ డైరెక్షన్ని చూపించడానికి మనం యారో సింబల్ వాడతామని ఇందాకే అనుకున్నాం, ఆ యారో సింబల్ అందుకని ఆ డైరెక్షన్ చూపించడానికి మనం వాడాం. తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ డేటాలని యాక్సెస్ చేయడానికి మనం పారలోగ్రామ్ సింబల్ని వాడతామని ఇందాక మనం ఫ్లో చార్ట్ సింబల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు తెలుసుకున్నాం, అందుకని పారలోగ్రామ్ సింబల్ యూజ్ చేసాం.
ఇది అల్గారిథంలో సెకండ్ స్టెప్, అందుకని ఇది సెకండ్ ఉంది. తర్వాత థర్డ్ స్టెప్ ఏంటిదంటే రీడ్ బి. ఏం రీడ్ చేసేసుకున్నా ఇప్పుడు బిని రీడ్ చేసుకోవాలి, అది థర్డ్ స్టెప్. తర్వాత ఫోర్త్ స్టెప్ ఏ మరియు బిని ఎడిషన్ చేసి సిలో స్టోర్ చేసుకోవాలి, అది ఫోర్త్ స్టెప్ అల్గారిథంలో, అందుకని ఇది ఫోర్త్ ఉంది. తర్వాత డిస్ప్లే సి, ఈ సిలో స్టోర్ చేసుకున్న వాల్యూని మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి, అంతే. తర్వాత ఎండ్ అయిపోయింది. మనం ఎండ్ అయిపోయేటప్పుడు కూడా ఓవెల్ సింబల్ని యూజ్ చేస్తాం అనుకున్నాం, ఓవెల్ సింబల్ని యూజ్ చేసాం. ఇక్కడ మనకి అర్థమవుతుంది కదా, ఒక ఫ్లోలో వెళ్తూ ఉంది, ఆ ఫ్లోలో వెళ్తూ ఉంది. మనం అర్థం చేసుకోవచ్చు అల్గారిథంని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్తో మనం ఫ్లో చార్ట్లా డ్రా చేస్తాం. ఓకే, మనం తెలుసుకున్నాం ఫ్లో చార్ట్ గురించి, అల్గారిథం గురించి తెలుసుకున్నాం. మరి ఇది ఎందుకు యూజ్ అవుతాయి తెలుసుకొని, యూజ్ ఏంటి అంటే మనకు తెలుసు సి అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం ఇవి తెలుసుకోవడం వల్ల ప్రోగ్రామ్ని ఇంకా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ఈజీగా ప్రోగ్రామ్ని రాయొచ్చు. మళ్ళీ ఒకసారి ఫ్లో చార్ట్ ఇంకా అల్గారిథంని రివైజ్ చేద్దాం. అల్గారిథం ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ రిప్రజెంటింగ్ స్టెప్ బై స్టెప్ లాజిక్ ప్రొసీజర్. ఒక ప్రొసీజర్ని, ఒక ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్గా సాల్వ్ చేయడాన్ని అల్గారిథం అంటారు. స్టెప్ బై స్టెప్స్గా సాల్వ్ చేస్తుంది, 1 స్టెప్ 2 స్టెప్ అలా స్టెప్ బై స్టెప్గా సాల్వ్ చేస్తుంది. ఇది ఫినిట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్గా ఉంటుంది, అంటే ఒక నెంబర్ ఆఫ్ స్టెప్స్తో ఇది ఎండ్ అయిపోతుంది. ఇంకా దాన్నే మనం డయాగ్రమాటిక్ వేలో రిప్రజెంట్ చేస్తే అది ఫ్లో చార్ట్ అవుతుంది. ఆ ఫ్లో చార్ట్ని ఈ సింబల్స్ వాడి మనం డ్రా చేస్తాం. ఓవెల్, ప్యారలోగ్రామ్, రెక్టాంగిల్, డైమండ్, సర్కిల్, యారో, ఫోల్డెడ్ రెక్టాంగిల్. అల్గారిథంలో ఉన్న స్టెప్స్నే మనం ఈ సింబల్స్ని యూజ్ చేసుకొని ఒక డయాగ్రమాటిక్ వేలో రిప్రజెంట్ చేస్తే అది ఫ్లో చార్ట్ అని మనం అంటాం. మీరు ఈ నోట్స్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను అంటే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి కాన్సెప్ట్ యొక్క నోట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. మీరు అక్కడ ఈ నోట్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.